చూడండి, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మనము ధ్యానం చేసుకుందామండి. ప్రభునందు ప్రియులారా, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యేసు క్రీస్తు తన దాసుడకు కనుపరుషుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు శిష్యులు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూద తప్పుకుంటే మత్తీ అనబడుతున్నాడు. ఇక మరొక ఆయన్ని ఆ అపోస్తులు 12 మందికి వాయిని చేర్చారు. ఈ 12 మంది అపోస్తులు, ఈ 12 మంది అపోస్తులు కూడా యేసుక్రీస్తు వారికి అప్పగించింది ఏంటంటే సువార్త భూ దిగంతముల వరకు కూడా ప్రకటించాలి అనేట్లుగా ప్రభు అప్పగించాడు. ఇంక వారికి రెండో దృష్టి లేదు, రెండో ఆలోచన లేదు, రెండో ఆశ లేదు. ఏమండి, కనుక వారి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఇదిగో ఈ సువార్త సకల ప్రజలకు సాక్షార్థమై ప్రకటించడమే. అందుకోసం వారి జీవితాలు ప్రభుకి సమర్పించేసి ఆ విధంగా సువార్త ప్రకటిస్తూ మొదలుపెట్టారు. యేసుప్రభుని పట్టుకున్నప్పుడు ఏమండి పారిపోయారు శిష్యులు. కానీ భయంతో ఉన్నప్పుడు దేవుడు వారిని బలపరిచాడు, వారిని దర్శించాడు. ఆ తర్వాత మరలా దేవుని యొక్క ఆత్మచేత అభిషేకించబడ్డారు. ఎప్పుడైతే దేవుని ఆత్మచేత అభిషేకించబడ్డారో ప్రతి ఒక్కొక్కరు ఈ అపోస్తుల ద్వారాగా ఇంకా కొంతమంది ఉన్న రహస్య భక్తులు వాళ్ళు కూడా కలిశారు. అంతేకాదు, పేతురు గారు మొదటగా ప్రసంగం చేసినప్పుడు 3000 మంది రక్షించబడ్డారు. వీళ్ళందరూ కూడా సంఘంలో చేర్చబడటమే కాదు, వాళ్ళతో పాటు వీరు కూడా మా బాధ్యత అదే, ఈ సువార్త ప్రకటించబడాలి, సకల ప్రజలకు సాక్షార్థంగా ప్రకటించబడాలి, ఇదే మన కర్తవ్యం అని వారందరూ కూడా ఏకీభవించారు. ఈ రీతిగా సువార్త ప్రకటిస్తూ దేశాలకు సువార్త వెళ్ళిపోయింది. చివరికి మన దేశంలో కూడా అది క్రీస్తు శకం 52వ సంవత్సరం అంటారు ఇంచుమించులో. తోమ, యేసు ప్రభు 12 మంది శిష్యుడు తోమ మన ఇండియా వచ్చాడు, మన భారతదేశం వచ్చాడు. కాబట్టి ఇప్పుడు గమనించండి, అన్ని దేశాలకి శిష్యులు వెళ్ళలేదు, కానీ కొన్ని దేశాలకు మాత్రమే వెళ్ళగలిగారు. అందులో తోమ మన దేశానికి వచ్చాడు. మన దేశానికి తోమ వచ్చినప్పటికీ ఏమండి, ఏ హిందూ మతం లేదు, ఏ మతాలు లేవండి, ఏ మతాలు లేవు. రకరకాలుగా వచ్చి వలస రావటం, వెళ్ళిపోవటం, ఏమండి ఎవరితో వాళ్ళు చేసుకుపోతున్నారండి. కానీ మొట్టమొదటిగా మన దేశానికి వచ్చిందటి ఏమండి క్రైస్తవ సువార్త. ఇది మతం కాదు, మళ్ళీ క్రైస్తవ సువార్త మన దేశం ప్రారంభించబడి తర్వాత దాన్ని అణిచేయబడింది. ఎందుకంటే తోమా గారిని మన యొక్క దేశస్తులు చంపేశారు. ఆయన సువార్త ప్రకటించేశాడు, అది చేయవలసిందాలు చేసేసాడు. బళ్ళంతో పొడిస్తే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, పొడిస్తే ఇటు నుంచి ఇటు పక్క వచ్చేసిందండి బళ్ళం. ఆ విధంగా అలాగే 12 మందినే కాకుండా అపోస్తులు చాలామంది ఆ విధంగా యేసుక్రీస్తు వలనే వాళ్ళందరి రక్తాలు కార్చి హతసాక్షులైపోయారు. కనుక దీన్ని అణిసివేయాలని, ఈ సువార్త ఈ వ్యాప్తి చెందకూడదని చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ దేవుడు అద్భుతమైన రీతిలో ఈ సువార్తను ప్రకటించబడుతూ ప్రభువే కర్తగా ఉండి నడిపిస్తూ వచ్చాడు. మన వరకు సువార్త వచ్చిందంటే ఎవడు ఎంతోమంది ప్రాణాలు అర్పించేశారండి. మన వరకు ఈ రక్షణ వచ్చింది అంటే ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు, ఎంతోమంది ఎన్నో హింసలు పొందారు, ఎన్నో రకాల బాధించబడ్డారు, నరక యాతలు పెట్టబడ్డారు. రంపాలతో కోసారండి కొంతమందిని బ్రతికి ఉండగానే ఏమండి ఒక రకమైన జంతువు ఉంటుందట. ఆ జంతువుని పట్టుకొని దాన్ని చంపేసి దాంట్లో ఉన్నటి ఎముకలను తీసేసి, అంటే ఆ చర్మం ఒలిచేసి మళ్ళీ ఆ చర్మం కుట్టేసేసి ఆ చర్మం లోపల ఏమండి ఒక అపోస్తుని దాంట్లో పెట్టేసి ఎండలో పాడేసారండి.
ఎండ రాగానే ఆ చర్మం ఏమవుతుందండి, ఎండిపోయినప్పుడు దగ్గరికి రెండు కూడా అతుక్కుపోతాయండి. అలాంటి ఎండలో పాడేస్తే బ్రతికి ఉండగా దాంట్లో పెట్టి ఆ చర్మం ఎండకి దగ్గరికి వచ్చేస్తుందండి. దగ్గరికి వచ్చే కొద్ది పట్ట 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 మరి ఎముకలు ఇరిగిపోతూ తప్పడైపోయింది. ఒక లారీ కింద బస్సు కింద పడిపోతే ఎంత తప్పడైపోద్దో అంత తప్పడైపోయారండి. అయినప్పటికీ వారు సంతోషంగా వారు ప్రాణాలు అర్పించారండి. సంతోషంగా వారు ప్రభు కొరకు హతసాక్షి అయిపోవడానికి ఇష్టపడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంత చేశారు కదా, అలాంటి యొక్క రక్షణ మనకు రావాలని ప్రభు ఆశ, ప్రభు యొక్క ఉద్దేశం అదే. ఎందుకంటే మా కోసం ప్రభు అంత చేశాడు కదా, మేమైనా ఏదైనా సరే మా ప్రాణాలు అర్పించే వరకు కూడా ఈ సువార్తను ప్రకటిస్తూనే ఉంటాం. మరి నీ దగ్గర నుండి ఒకడికన్నా వెళ్తుందా సువార్త? లోక సంబంధమైన ఎన్నో చెప్పుకుంటాం కదా, ఏమండి, చెప్పుకోకూడదు కానీ కాదు, దాంట్లోనే ఈ మాట కూడా పెట్టాలి, దాంట్లోనే ఈ వార్త కూడా పెట్టాలండి. మొన్న లక్షవారం మాకు అక్కడ వివాహం అయింది. తర్వాత వచ్చిన తర్వాత ఒక అమ్మాయిని ఒక అబ్బాయి చూసుకోవడానికి వస్తున్నాడు అనమాట. ఈ అమ్మాయి తరపోళ్ళు ఏంటంటే, మీరు రావాలండి, మాకు మీరు తప్ప ఎవరున్నారండి, ఆంగ్యులు అంటే సరే అని చెప్పేసి అని పాస్టర్ అమ్మగారు నేను వెళ్ళాం. ఎక్కడ పెట్టారు? ఎంకన్ బాగా గుళ్ళో పెడతానంటారు. ఇంకెక్కడ చోటు దొరకలేదా, పార్కులో పెట్టండి, లేదా మా ఇంటికాడ పెట్టండి అంటే లేదండి అది వాళ్ళకి ఆనవాయితీ అంట. సరే ఎందుకంటే ఈ మేలు చేయలు కిడి చేయలు వాటికి మనం భయపడక్కడదు. సరే వస్తానని సరే తణుకు ఎంకన్ బాగా గుళ్ళో లోనకంటే లోనకి వెళ్ళిపోయి ఇంకా గుళ్ళు ఉంటాయండి లోన. నేను ఇదే చూడటం వెళ్ళిపోయాం. సరిగ్గా అక్కడ ఆ మెట్ల మీద కూర్చున్నారు అందరూ. నేను ఆ అబ్బాయి తండ్రి అక్కడ బల్లుంటే కూర్చున్నాం. కూర్చున్నప్పుడు ఆయన అంటున్నాడు, మా అబ్బాయి ఎంత భక్తో తెలుసండి, చిన్నతూరు వెళ్తే కాళ్ళు నడకనే వెళ్తాడండి, కాళ్ళు నడకనే వస్తాడండి. ఓహో అంత భక్తా అన్నా. అంత భక్తి అండి. మా ఆవిడేంటో తెలుసా అండి అంటే ఇక్కడే సావరం అనమాట, అక్కడ గుడి ఉందండి ఏదో చెప్పాడు. ఆడికి వెళ్ళి దండం పెట్టుకుంటే కానీ ఏం తాగదండి, తిందండి అని చెప్పుకోవచ్చు. అప్పుడు నేనేమన్నానంటే నేను 12వ సంవత్సరం కాడి నుంచి, మీరు ఇప్పుడు చేస్తున్నారు, 12వ సంవత్సరం కాడి నుంచి చిరువరాలు చేశాను, మంగళాలు చేశాను అని తృప్తి లేక పాండగడ 10 గంట కదా నువ్వులు కొన్నావు అది తొక్కానా. అయినప్పటికీ కూడా అప్పుడు వాళ్ళకి ఒక మాట చెప్పాను, ఎంత చేసుకుంటే వెళ్తున్నాను, ఎందుకో తృప్తి అనిపెట్టలేదు. ఒక ఆయన నువ్వు ప్రశ్నించాడు, ఏమని అంటే దేవుడు అనేవాడికి భార్య ఉండకూడదు కదా, క్రాధ క్రోమ లోధ మదమచ్చర్యములు లేనివాడే కదా దేవుడు అని వేదాలు చెప్తున్నాయండి, భగవద్గీత చెప్తుంది, ఉపనిషత్తులు చెప్తున్నాయి. అలా నూరాలు చాలా చూస్తున్నాడు ఆయన. అప్పుడు నేను అన్నాను, మరి భార్య లేనివాడు ఎవడండి, ఈయనకి 2 పిల్లలు కదండి, ఎవరికి ఎక్కడ కూర్చున్నాం ఎక్కడున్నాం, ఈయనకి 2 పిల్లలు కదండి, మరి మీరు కూడా ఇంకో పెళ్లి చేసుకుంటే మీ ఆడుగారు ఒప్పుకుంటారా? ఈ లోపల చెమెక్కిపోతుంది, మేము తీసుకెళ్ళలేక మమ్మల్ని తీసుకెళ్ళేసి కూడా వాళ్ళకి. మా పాస్టర్ గారు అంటున్నారంట, ఆ అబ్బాయి గురించి అడగమను, పాస్టర్ గారు అబ్బాయి గురించి అనే చెప్పేస్తాను, వాళ్ళు మారిపోతారేమో, వీళ్ళు మార్చేస్తారేమో అనుకున్నా, ఏంటో భయం. ఇలాంటి సమయంలో మాట్లాడితే తిట్టేస్తారు అన్నదంట. మొత్తం చెప్పవలసిన చెప్పేసాను. ఈయన కూడా ఇంకా మాట లేదు ఏమీ లేదు అంటారు. నేను చెప్పేది ఏంటి అంటే, మాట్లాడాలి, ఇతర విషయాలు మాట్లాడుతూ ఉండాలి. ఆ మాటలు ఎక్కడ దొరుకుతుందా ఆలోచించేయాలి. మన సోచ చెప్పడానికి ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచన చేసి అక్కడ స్టార్ట్ చేయాలి. వాళ్ళకి మళ్ళీ మాట్లాడకూడదు, మళ్ళీ మనల్ని అడగకూడదండి. అర్థమైందండి? ఎందుకంటే వాళ్ళు ప్రశ్నించడం లేదు. అర్థమైందండి? ఇంకొక మాట కూడా చెప్పాను, ఏమన్నానంటే, ఏమండి మనం చేసినోడు దేవుడు అంటారా, మనం చేసినోడు దేవుడా? చచ్చిపోతారు దెబ్బతోటే. మనం చేసినోడు దేవుడా, మనం చేసుకున్న దేవుడా? మరి ఇవన్నీ మనం చేస్తున్నాం కదండి. ప్రశ్న జవాబు ఏది? ఇక్కడ చెట్లాడితే కూర్చున్నాడు అయ్యేస్తూ ఉంటాను. ఒకసారి ఎక్కువ ఎక్కితే మళ్ళీ కోపం వచ్చేస్తాయి కదా, అప్పుడప్పుడు ఒక్కొక్క సుర్రాగా అండిస్తానంట. ఆలోచన చేయండి. ఇక ఆలోచన చేస్తాక ఏముంది, అందులో ఏమి లేదు, అంతా కూడా ఒట్టిదే కదా. అలాగనమాట. అలాగే మన పిల్లరా అవకాశంతో వరకు మనం ఏం చేస్తామంటే అన్నిటికీ సమయం ఉండదు, కానీ దేవుడి మాటలు మాట్లాడతానికి సమయం ఉండదు. భయపడతాము, పిరికి పడతాము, లేక చిక్కుపడతాము, లేకపోతే ఏమనుకుంటాము. ఇలాగ చాలాసార్లు ఏమంటే ఆ మాట చెప్పడానికి మనం దాటేస్తూ ఉంటాం. కానీ ప్రతి సమయాన్ని, ప్రతి సందర్భాన్ని మన పనులు ఎలాగున్నా సరే సందర్భం వచ్చినప్పుడు వెంటనే ఒక్కొక్క మాట మనం వెయ్యాలి. ఆ విధంగా వీళ్ళు సువార్త ఎజెన్సీ పట్టణానికి వెళ్ళినప్పుడు పౌలు గారు
పౌలు గారు ఎదించి ప్రాంతానికి వెళ్తే ఏమండి అక్కడ అన్నాడు తెలియబడని దేవుడు ఉన్నాడంట. అక్కడ ఏం రాయబడింది ఏజెన్సీలో? తెలియబడని దేవుడు. ఏ దేవుడు అండి? తెలియబడని దేవుడు అని ఒక బలిపీఠం కట్టారు. ఆ ఏజెన్సీలో అన్ని గుళ్ళు ఉన్నాయి, అన్ని గుళ్ళ మీద పేర్లు ఉన్నాయి. ఏం పేర్లు ఉంటాయి? ఆ పేర్లు ఉన్నాయి. ఎంతమంది రాముల గుడి, వెంకటమ్మ గుడి రాజు కదా, అన్నిటికీ ఉంది. దీనికి మాత్రం తెలియబడని దేవునికి అని రాయబడింది. వాళ్ళందరూ కూడా వీడిని ప్రశ్నిస్తున్నారు పౌలు గారిని. ఏంటి నువ్వు కొత్త పాత చేతనం అంటే ఏంటి? మనమందరం యూదులం కదా, నువ్వు మళ్ళీ ఏదో కొత్తది చేతనం అంటే ఏంటి అని అడిగారు. అప్పుడు ఎదించి వాళ్ళారా, మీరు అతి దేవతా భక్తి కలిగిన వాళ్ళు. చూసారండి ఏమన్నాడండి? మీరు ఎలాంటి వాళ్ళు? మామూలు కాదు, అతి దేవతా భక్తి కలిగినట్టు వాళ్ళు. చాలా భక్తులు మీలో. కానీ తెలియని బడని దేవుడు అన్నారు కదా, అది మాకు తెలిసింది. ఆ తెలియబడని దేవుడు ఎవరో ఇప్పుడు మేము చెప్తానని యేసుక్రీస్తు గురించి చెప్పాడు అక్కడ. ప్రైజ్ లార్డ్. అవును ప్రియులారా, లోకానికి అర్థం కాలేదు ఎప్పటికీ, కనుక నీవే క్రీస్తు గురించి సాక్ష్యం చెప్పాలి. అలాగని ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ యాహాను అంటే ఒక్కొక్కళ్ళు అందరూ కూడా హతసాక్షులు అయిపోయారు. ఈ ప్రకటన గ్రంథం రాసినట్టు యొక్క యాహాను కూడా, ఆయన్ని కూడా మరిగుతున్నట్టు యొక్క నూనె యొక్క ఏమండి ఏంటంటారు దాన్ని, నూనె యొక్క బ్రాయిలర్లు వేసేసారండి. చూడండి రైస్ మిల్లులో బాయిలర్లు ఉంటాయి, అలాగే ఈ బాయిలర్లో వేసేసారండి. అది మరిగిపోయి పొంగు వస్తూ ఉందని నూనె అందుట్లో వేసేస్తే అందుట్లో ఏమాత్రము ఏది కాలేదండి. 2 కళ్ళు పేలిపోయాయి. అది అనుమతిచ్చాడు దేవుడు. కళ్ళు లేకుండా ఈ ప్రకటన గ్రంథం అంతా దేవుడు చూపించి ఆయన చేత రాయించాడు ఈ గ్రంథాన్ని. అందుకని ఎక్కువ కాలం ఈయన ఒకసారి శిక్ష చేసిన తర్వాత అది ఆయన చనిపోలేదు అనుకోండి, మళ్ళీ శిక్ష చేయకూడదు. అందుచేత 2 కళ్ళు పోయాయి. పద్మసు దీపంలో వేసేసారు. అక్కడ మనుషులు ఎవరు ఉండరు, మృగాలు ఉంటాయి, రకరకాల సర్పాలు ఉంటాయి. ఆ పద్మసు దీపంలో వేసేసిన తర్వాత అక్కడ సత్తాళ్ళు ఏ పాము కరిచి కళ్ళు లేవు కదా, ఎలా ఉంటాడో తిండి లేకుండా అనుకున్నారు. కానీ దేవదూతలు వచ్చి ఆయనతో సహవాసం చేశారు. ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా ఏమండి సృష్టి ప్రారంభము నుండి అంతవరకు కూడా ఏమండి ఇంకా ప్రభు సంఘం ఎత్తబడిన తర్వాత కూడా ఏం జరగబోతుందో మొత్తం అంతా కూడా చూపించాడు, రాశాడండి. ఎలా రాశాడు? అద్భుతం. ఆ రీతిగా మొత్తం అక్కడ కూడా సావలేదు ఆయన, ఆరోగ్యంగా ఉన్నాడు, ఏం తినలేదు. ఏమండి రొట్టె వల్ల కాదు మనుషుడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడని రాయబడుతుంది. కాబట్టి పిల్లరా అక్కడ ఎన్ని సంవత్సరాలు అలాగ ఉన్నాడు, మళ్ళీ తీసుకొచ్చేసారండి. కాబట్టి పిల్లరా ఆయన 110 సంవత్సరాలకి చనిపోయాడు. 110 సంవత్సరాలు, అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బతికిన ఆయన ఈ అపోస్తలులు ఆయనే. ఆ రీతిగా ఆయన మొట్టమొదటిగా ఆయన చూపించినట్టు ఆ మాట ఏంటి అంటే, దేవుడు ఆయనతో మాట్లాడదాం ఏంటి అంటే, మళ్ళీ చదువుదామా? యేసుక్రీస్తు తన దాసుడకు కనుపరుచుటకు దేవుని ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఏమనుగ్రహించాడు? దేవుడు తన బిడ్డలకు, తన దాసులకు ప్రత్యక్షత ఇచ్చేవాడు. వాక్కు ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత. ఇలాగా దేవుడు తన ప్రత్యక్షత ద్వారా తను కనుపరుచుకుంటూ ఆయన ఎవరో, ఆయన ఏంటో, ఆయన ఏమై ఉన్నాడో తన భక్తులైనట్టు వారందరితో ఆయన మాట్లాడినట్లు పరిస్థితి ఉందండి. అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు, నహోకు ప్రత్యక్షమయ్యాడు, ఇస్సాకు ప్రత్యక్షమయ్యాడు, యాకోబు ప్రత్యక్షమయ్యాడు. ఇలాగ అనేకులకు ప్రత్యక్షమవుతూ వచ్చిన ఆ దేవుడు ఈ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఈ యాహానుకు కూడా ప్రత్యక్షమయ్యాడు. 2 కళ్ళు లేనప్పుడు పద్మసు దీపంలో ప్రత్యక్షమయ్యి ఆయనకి వివరిస్తున్న విషయాలు చదవమ్మా. తన దాసుడైన యాహానుకు సూచించెను, వాటికన్నిటినీ కూడా తెలియపరిచాడు. తన దాసుడైన, ఈరోజు మన అంశం ఏంటంటే దాసుడు. అదే మాట, అంతే సింపుల్గా. దాసుడు, దేవుని దాసుడు తన దాసుడకు సూచించాడు. అంటే దేవుడు ఏదైనా చేయబోయేది తన దాసులకు తెలియకుండా చేయడు.
సొదొమ మొగొర పట్టణాలను నాశనం చేయడానికి వచ్చినప్పుడు అబ్రహాముకి తెలియపరిచాడు. అవునండి, ఇదిగో మేము ఇంతకు వచ్చామని చెప్పి. దేవుడు భూమి మీద ఏదైనా కార్యం చేయకపోతే ఆయన దాసులు అనబడుతున్నట్టు ఏమండి ప్రతి ఒక్కరికి తెలియజేస్తాడు. ఆయన దాసులు తెలియపరచకుండా ఏం చేయడు. అవును ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనించినట్లయితే ఆయన యొక్క దాసులకు ఆయన ఏమవుతాడు? ప్రత్యక్షమవుతాడు. కాబట్టి ప్రియ దేని బిడ్డలారా, ఆయన దాసులకు ప్రత్యక్షమవకుండా ఏది చేయడండి. కానీ లోకానికి ఏంటంటే వీళ్ళ మత ప్రసారకులు అనుకుంటున్నారు. కానీ దేవుని దాసులు ఒక సేవకులే కాదండి, ఆయన నామంలో ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరూ ఆయన దాసులే. ఆయన దాసులు అంటరే. ఆయన కొరకు సాక్ష్యం చెప్తున్న ఆయన దాసులే, ఆయన దాసులు అంటరే. అవును ప్రియ దేని బిడ్డలారా, కనుక లోకానికి అర్థం అవ్వట్లేదు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 14 వచనం కాల్చిన మాటలు చదువుతాం. త్వర తీసి చదివేయండి. మనం ఏం చేద్దాం? ఈ మనుషుల్ని పుట్టుతోటే కుంటోడి కాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తే గొప్ప సూచక చేయబడిందని యెరూషలేములో కాపురం ఉన్న వారు అందరికీ తెలిసిపోయింది. అది జరగలేదని మనం చెప్పజాలేం. ఇది ప్రజల్లో వ్యాప్తి చెందకూడదు. అమ్మో యేసు ప్రభు ప్రార్థన చేస్తేనే పుట్టోడు కుండొచ్చి కాళ్ళు వచ్చేసి అని ఇది ప్రజల్లో తెలిసిపోయిందని ప్రజలందరూ కూడా యేసు ప్రభు నమ్మేస్తారు. వ్యాపింపకున్నట్లు ఆ నామమును బట్టి అది అంటే మౌత్ తీసుకుని చదవటానికి సిద్ధంగా ఉండాలి. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఎదురున్నట్టు వారు బైబిల్ చదివే వారికి మౌతన్నా ఇవ్వాలి. చదవటానికి మౌత్లో చదవాలి, చదివే వాళ్ళకన్నా పట్టుకెళ్ళి మౌత్ ఇవ్వాలి. అదే అన్నమాట. కనీసం అందరం కూడా అలాగే చూస్తూ ఉంటాం. ఏమండి వినపడుతుందా? కష్టంగా వినపడుతుంది కదా. సరే ఓకే, తర్వాత చదవమా. తర్వాత అంటే వీళ్ళని పిలిపించారండి. ఏం చేశారు వీళ్ళంటే పుట్టుకతోటే కుంటోడికి కాళ్ళు వచ్చాయి. యేసునామంలో లేచినాడు అంటే 40 సంవత్సరాల వయసు. వాడు పుట్టిన తర్వాత నడవలేదు ఎప్పుడు. ఈ 40 సంవత్సరాలు కుంటోడుగా ఉంటూ ఆడుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే తల్లిదండ్రులు అది నేర్పించారు, వాడు పోషించలేరు కదా. ఆయన 40వ సంవత్సరం వయసు వచ్చినప్పుడు శృంగారం అనే దేవాలయం అడుక్కుంటున్నాడు. అయితే పేతురు చేయి పట్టుకుని లేచంటే కాళ్ళు బలం వచ్చేసాయి. లేకపోతే కదా గొంతులు వేసుకుంటూ దేవుడి మందిరంకి వెళ్ళి ఆరాధన చేస్తున్నాడు. ఇది చూసినట్టు వీళ్ళందరికీ కూడా చాలా కోపాలు వచ్చేసినాయి. అసలు మీరు ప్రకటించడానికి ఇరలేదు ఏంటి? ఎందుకు ప్రకటించడానికి ఇరలేదు? తర్వాత మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును యేసు నామం మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. బూతులన్నీ మాట్లాడినా పట్టించుకోరండి. ఏమండి పాటలు ఎడతారండి, నిజంగా పాటలన్నీ బూతులే, పెద్ద పెద్ద సౌండ్లు ఎట్టేసేసి లోకంలో. కానీ అవి పర్లేదు. యేసు నామములో మాత్రం ఏం చేయకూడదంట? మాట్లాడకూడదంట. బోధింపకూడదని మాట్లాడకూడదు, బోధించకూడదట. వారికి ఆజ్ఞాపించిరి. అంటే ఇప్పుడే కాదండి, ఆ రోజుల్లోనే ఉన్నాయి కూడా. మొదటి శతాబ్దంలోనే ఉంది ఇది. ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చింది మనం అనుకుంటున్నాం. సాతానుడు ఎప్పుడు ఉన్నాడు, ఎప్పుడు వాడు ఏంటంటే ఇది తెలియపరచకూడదు అనుకుంటాడు. అర్థమైందండి? అందుకు పేతురును యోహానును వారు చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. ఆగం ఏంటండి, మీరు ప్రకటించకూడదు, బోధించకూడదు అంటున్నాడు. ఏంటి అది? మేము ఏం చేస్తున్నాం? మేము ప్రకటిస్తున్నది దేవుని మాట. దేవుని మాట వింటాం మానేసి దేవుడు ప్రకటించమంటేనే ప్రకటిస్తున్నాం. మేము ఎవరో మమ్మల్ని పంపితే మేము రాలేదు.
దేవుడు ప్రకటించమన్నాడు, దేవుడు చెప్పమన్నాడు. కానీ దేవుడి మాట మానేసి మీ మాట వినాలా? దేవుని దృష్టికి న్యాయమా? దేవుని దృష్టికి ఇది న్యాయమా? మీరే చెప్పుడి. మీరు చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం. చెప్పకుండా ఉండలేం. నువ్వు చెప్పొద్దన్నా మేము ఉండలేం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పెద్దలు, అధికారులు అందరూ కూడా వీళ్ళని పట్టుకుని బంధించి నాలుగు వైపులా కూడా వాళ్ళు దాడి చేయడం మాట్లాడుతుంటే వీళ్ళు అంటున్నారు మేము ఉండలేం. మీరు చెప్పొద్దంటే మేము మానేస్తారనుకున్నారా? ఉండలేం. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి చూసి దేవుని మహిమపరచుచుండిరి. దేవుని మహిమపడుతున్నారు. దేవుడు ప్రజలందరూ చూస్తున్నారు. ఆహా, వీళ్ళు ఇజ్జిలేని పామరులు, వీళ్ళు చదువుకోలేదు వీళ్ళు. కానీ వీళ్ళంతా కూడా శాస్త్రులు, పండితులు, గొప్ప గొప్ప విద్వాంసులు. వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతుంటే వారితో మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళు ఎదిరించలేకపోతున్నారు. గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించే విధానమేమీ కనుగొనలేక, శిక్షించాలంటే ఏ అవకాశం కనబడలేదు. వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేశారు. గట్టిగా బెదిరించారంట. ఏమండి, బెదిరింపులకి దేవుని బిడ్డలు ఎవరో భయపడరు. బెదిరింపులకి ఎవరు కూడా ఏమవదు. కానీ అంతేకాదండి, ఏం చేస్తారంటే ఏమంటే పుత్తోన్ అనే దెయ్యం పట్టి ఒక ఆమె సోది చెప్తుంది. ఈ సోది చెప్తుందండి. సోది చెప్పడం వల్ల ఒక లాభం అన్నట్టుగా కనిపిస్తుంది. అక్కడికి ఏమండి పౌలు గారు వెళ్ళి అక్కడ సువార్త చేస్తూ ఉన్నారు. ఈ పౌలు గారు వెళ్ళి సువార్త చేస్తూ ఉంటే ఏమండి అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ పుత్తోనని పెట్టిన దెయ్యం ఏమంటుందంటే 16-19 చదవమ్మా. 16 అధ్యాయం 19 చదవండి. ఆమె యజమానులు తమ లాభ సాధకము పోయేనని చూసి పౌలు చీలని పట్టుకుని గ్రామపు చావిడిలోనికి ఏమండి ఆ పై భాగంలో 16 కాడి నుంచి మనం చదివితే కనుక అక్కడ ఏముందంటే ఈ పుత్తోననే దెయ్యం పట్టిన ఆమె చదువు అక్కడ చదువు పైకాడి చదువు. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా దయ్యమును పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును నమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఆగమ్మ, ఈ మాట కోసం వీళ్ళు ఎవరు? సర్వోన్నతుడైన దేవుని దాసులు. వీళ్ళు దేవుని దాసులు కానీ ప్రత్యక్షమై సువార్త ప్రకటించమంటే ప్రకటిస్తున్నారు. వీళ్ళందరూ ఎవరు నమ్మారు? దెయ్యాన్ని నమ్మారు. దెయ్యాలు ఏమంటున్నాయి? సర్వోన్నతుడైన దేవుని దాసులు వాళ్ళు. ఇంకా వీరు మీకు రక్షణ మార్గము ఏం చెప్తారంట? వీళ్ళు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్తుందండి. కేకలు వేసి దెయ్యం చెప్తుంది. వీళ్ళు ఏమో దెయ్యాన్ని ఆరాధిస్తున్నారు. దెయ్యం ఏమంటుంది? వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని యొక్క రక్షణ మార్గాన్ని ప్రచురిస్తున్నారు వీరు. అవును పిల్లరా, వీళ్ళు దెయ్యాన్ని ఆరాధిస్తారు. ఒకసారి గమనించారు కదా, రాలింగ్లో ఉన్నట్టు ఒక ప్రభాకర్ ఆయన ఓ దెయ్యం పట్టేసి చాలా భయంకరం బాధిస్తుంది. వాళ్ళ ఇంట్లో ఉన్న దెయ్యమే గద్దిగొలుపు, గద్దిగొలుపు వాళ్ళ ఇంట్లో ఉంటే ఈ పెద్ద రోగం వచ్చింది, తగ్గట్లేదు. అడిగితే పోవడం అయ్యింది. ఇలా నాన్న అడుగుతున్నాడు, మరి నువ్వు కోళ్ళు కోతనము, కుక్కలు కోతనం, నక్కలు కోతనం, కొబ్బరికాయలు కూడా అన్నీ చేస్తున్నాం కదా, నువ్వు అడిగిందల్లా. మా అబ్బాయి ఏంటంటే నా శక్తికి మించిపోయింది, ఇది నా వల్ల కాదు, ఈ ఇంటి నుంచి ఇంకో ఊరికి వెళ్ళిపోండి, ఈ ఊరి నుంచి మరో ఊరు వెళ్ళిపోండి, నా వల్ల కాదు, ఏసుపుని నమ్ముకుంటూ తగ్గిపోద్దని చెప్పిందండి. దెయ్యాలేమో ఏసుపుని నమ్ముకున్నారు బాబా, మీరు బాగుపడతారని చెప్తాను. ఏళ్ళేమో ఏసుప్రభు వద్ద మేము బాగుపడం, కానీ దెయ్యాలు మీరే కావాలంటారండి. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఈ దెయ్యమేమో వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? సర్వోన్నత దేవుడి దాసులు. వారు రక్షణ మార్గం ప్రచురిస్తున్నారు మీకు అని దెయ్యం అంటుంది. అయితే వెంటనే కూడా చూసి పౌలు గారు ఏమన్నాడంటే, ఆమె ఇలాగూ అనేక దినాలు ఎప్పుడెళ్ళినా ఇలాగ అంటుంది ఆమె. ఇక చూస్తే పౌలు గారికి ఏమండి చాలా ఆత్మ మంట తీవ్రత వచ్చింది.
గనుక ఆ. పౌలు వ్యాకులపడి ఆ. దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని ఈమెను వదిలి పొమ్మని పో. యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తు ఆజ్ఞాపించుచున్నానని నామములో ఆజ్ఞాపించినప్పుడు ఆ దయ్యముతో చెప్పెను. ఆ దెయ్యంతో చెప్పాడు, వెంటనే అది ఆమెను వదిలిపోయి వదిలేసి వెళ్ళిపోయిందండి. దెయ్యంతో చెప్పాడండి, వెళ్ళిపోయిందండి. కానీ ఇక్కడ గమనిస్తే అది వెళ్ళిపోయిందని చెప్పేసేసి ఏళ్ళు పట్టుకుని ఏళ్ళ మీద రాళ్ళు రువ్వి ఏళ్ళని ఊరు అవతలకి ఇచ్చిపోతాం. 19 చదువు ఇప్పుడు చదువు. ఆమె యజమానులు ఆ, తమ తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయిరి. ఈడ్చుకెళ్ళిపోయారంటండి. దేవుని సేవకుల్ని ఏం చేశారంట? దేవుని దోషులు ఏమండి అక్కడ చేయబడింది. ఆ అమ్మాయికి విడుదల వచ్చింది, దురాత్మను విడుదలపించబడింది. కానీ ప్రజలందరూ చూస్తారండి, ఈడ్చేశారండి, ఈడ్చేసారండి. ఈడ్చినా విడిచిపెట్టలేదండి, ఈడ్చినా విడిచిపెట్టలేదండి. సువార్త ఈడ్చి వాళ్ళు తీసుకెళ్ళి బాగా కొట్టించి, ఇంకా చదవమ్మా. అంతటా ఆ. న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి ఈ మనుషులు ఆ. యూదులై ఉండిరి, రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడలి ఆచారము ప్రచురించుచు ఆ. మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పెను. ఆ. అప్పుడు జన సమూహము వారి మీద పడి దుమ్మిగా వచ్చి న్యాయాధిపతులను ఆ. వారి వస్త్రములు లాగివేసి వస్త్రాలు లాగేశారండి, వారిని బెత్తములతో కొట్టవలెనని బెత్తాలతో ఆజ్ఞాపించిరి. కొడుతున్నారండి. వారు చాలా దెబ్బలు కొట్టి కొట్టారండి. ఎందుకు కొట్టారండి? ఎందుకు కొట్టారు? మేలు చేశారా, కిడి చేశారా? మేలే చేశారు. ఆ అమ్మాయికి రక్షణ కలిగింది, విడుదల కలిగింది. కానీ చాలా దెబ్బలు కొట్టారండి. తిరగబడలేదండి. దెబ్బలు కొడితే పడుతున్నారండి. ఇక్కడ దెబ్బలు కొట్టేసి చెరసాల్లోకి అప్పగించారు. చెరసాల నాయకుడు కాళ్ళకు బండ, చేతులు సంఖ్యలేసి గదులకు తోసేసాడండి. ఆ రాత్రి అద్భుతం చేశాడు దేవుడు. మహాభూకంపం కలిగింది, చెరసాల బద్దలైపోయింది. చెరసాల నాయకుడు వచ్చి అంటున్నాడు, అయ్యలారా, రక్షణ పొందాలంటే నన్ను ఏం చేయమంటారు? ప్రభుని యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి అప్పుడు నువ్వు నీ ఇంటి వారు ఏమవుతారు? రక్షించబడతారు అని చెప్పాడండి. తన ఇంటి వారు అందరూ కూడా ఆ రాత్రి వాక్యం విని ఈయనింటికి తీసుకెళ్ళిపోయి బాప్తిజం కూడా పొందేశారండి రాత్రి. అసలు ముందు యేసు ప్రభు అంటే తెలియదు. ఆ రాత్రి వాక్యం విన్నారు, అంటే అద్భుతమైన కార్యం చూశాడు. ఇంటికి తీసుకెళ్లారు ఈ దాసుల్ని. ఏమండి వెంటనే వాక్యం విన్నారు, వెంటనే ఉపసారం చేశారు. వీళ్ళకి గాయాలు కట్లు కట్టారు, నూనె పామారు. వాళ్ళ బాప్తిజం పొందారు, వీళ్ళకి భోజనం పెట్టారు, భోజనం చేశారు. మళ్ళీ యథాప్రకారంగా జైల్లో తీసుకెళ్ళి పెట్టారు. రాత్రి అవునండి, దెబ్బలు లక్ష్య లేదండి. వాళ్ళ రక్షణ గురించి ఆశపడుతున్నారు. వాళ్ళ రక్షణ ముఖ్యం అనుకుంటున్నారు. ఒకవేళ మనకి శ్రమలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానం రావచ్చు, దీనికంటే వాళ్ళ రక్షణ ముఖ్యం. రక్షించబడాలి. చూడండి 14వ అధ్యాయం 9వ వచనంలో కూడా చదువుదాం ఒక మాట. అపొస్తలుల కార్యంలోనే 14వ అధ్యాయము 9వ వచనం కూడా చదువుదాం. అతడు పౌలు మాటలాడుట వినెను. మరొకరు చదవండి అమ్మా, కొంచెం మరొకరు చదవండి, బాగా చదవండి, మరొకరు చదవండి. అతడు పౌలు అమ్మ మరొకరికి అమ్మ, అంటే ఎప్పుడు చదువుతూ వచ్చావు కదా, చాలా చేపని బట్టి. ఓకే, అక్కడేముందంటే 7వ వచనం కానీ లుస్త్రాలో జరిగే కార్యం 19వ వచనం చదివండి అమ్మ డైరెక్ట్గా. అంతియోకియా నుండి ఈకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయాను అనుకుని పట్టణము వెలుపలికి అతనిని వీడ్చుకుంటూ వెళ్ళిపోయారండి. ఈడ్చారంటండి, మూసుకెళ్తాం కాదు, పట్టుకుని నడిపేయడం కాదండి, ఈడ్చేశారు. ఎవరిని? పౌలు గారిని. ఎందుకంటే ఆ పైన లుస్త్రాలో బలహీన పరచబడిక ఒక యువకుడు ఉన్నాడు, పాదాలు బలహీనం, ఎప్పుడు నడలేదు. ఇక్కడ పౌలు గారు వాడిని స్వస్థపరిచాడు. ఆ కారణం చేత వీళ్ళని
ఎవరి దేవతలని వీళ్ళకి పూజలు చేయమోయారు, వీళ్ళకి బలులు ఇవ్వమోయారు. ఒరే బాబు, మేము కూడా మీలాంటి మనుషులు ఈ అర్థమైన వాటిని చెయ్యొద్దు అడ్డుకున్నారు. అడ్డుకున్నందుకు గాను మళ్ళీ అందరూ ఏకమైపు తిరగబడిపోయారు. రాళ్ళు కొడుతుంటే గొప్ప కూలిపోయాడండి, రక్తంలో చచ్చాడు అనుకున్నారు. పట్టుకొని ఈడ్చుకుంటా, చెయ్యట్టుకున్నారో కాలట్టుకున్నారో తెలియదు, ఈడ్చుకుంటా ఊరి బయటకు తీసుకెళ్ళి రాళ్ళలోకి పెట్టేశారండి, లోయలోకి. ఈడ్చేశారండి. శిష్యులు వెళ్ళి చుట్టూ నిలబడి ప్రార్థన చేస్తున్నారు. వెంటనే అతడు మరలా తిరిగి లేచి అంటున్నాడు, ఎవరిని 22వ వచనం, శిష్యుల మనసులను దృఢపరిచి. ఎవరి మనసులు దృఢపరిచాడు? శిష్యుల మనసులు దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలనియు వారిని హెచ్చరించిరి. అది శిష్యులు హెచ్చరిస్తున్నాడు. ఏమి లెక్క చేసుకోకండి, వాళ్ళని కొట్టారని, నా రక్తాలు కారిపోయి, ఇలాంటి అనేక శ్రమలు మనం పడాలి. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే శ్రమ లేకుండా దేవుని రాజ్యంలోకి వెళ్ళలేం. ఏ కష్టం లేకుండా, ఏ నింద లేకుండా దేవుని రాజ్యానికి వెళ్ళటం అనేది అసంభవం. కాబట్టి శిష్యులు మనసులు కుంగిపోయాయి. ఇదేంటి, మన దైవజనుడిని ఇలా కొట్టేశారు, చంపేశారు అనుకుని వాళ్ళు చాలా కృంగిపోయారు. కానీ ప్రభువు లేపాడు అక్కడ. కొట్టినటువంటి వాళ్ళని రాళ్ళిచ్చి కొట్టినాడు, ఏమనలేదండి అక్కడ. కానీ వీళ్ళు మనసులు కృంగి ఉన్నాయని బలపరుస్తున్నాడు. ఆయన శరీరం అంతా రక్తాలతో ఉండిపోయిందండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని లేఖలను బట్టి గమనించినట్లయితే మనందరము కూడా అవునండి అటువంటి సాక్షులుగా మనం ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 16:9 చూస్తే, మొదటి పత్రిక 16:9 చూస్తే ఏమని రాయబడుతుంది అని అంటే, చదవండి అమ్మా. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించు వారు అనేకులున్నారు గనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉందును. 9వ వచనం, 16వ అధ్యాయం 9వ వచనం. మొదటి కొరింథీ 9:16 చదువు. 9:16. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. గమనించాలండి, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించి రక్షించబడి ఆయన మరణాన్ని గురించి, పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇవ్వాలని యేసు ప్రభు చెప్పాడు. అపోస్తలుల కాలంలో మరణ పునరుద్ధానం ప్రచురించి వారుగా ఉండాలి. అయితే పౌలు ఏమంటాడంటే, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. సువార్త రక్షించబడిన మీరు ఈ యేసుక్రీస్తు గురించి చెప్పండి, ఏ సమస్యలు ఉండవు. ఇక నేను చెప్తాను మీకు, దేని గురించి ఇబ్బంది పడక్కర్లేదండి. ఇది చెయ్యకపోతే వల్ల అన్ని సమస్యలు మన మీదకి వస్తాయి. ఏమంటే, ఎక్కువ సమస్యలు మనం మోయవలసి వస్తుంది, ఎక్కువ నిందలు మోయవలసి వస్తుంది, ఎక్కువ ఏమండి మరి ప్రతికూల పరిస్థితులు చూడవలసి వస్తుందండి. వీళ్ళు యెరూషలేములోనే సువార్త చేస్తున్నారు. యోదయ, సమరయ, భూదిగాంతరం వెళ్ళమని యేసుప్రభు చెప్పాడు ఆత్మ ద్వారా. కానీ వెళ్ళట్లేదు. ఈ సంఘం యెరూషలేములో ఏమైపోయింది, 3,000 మంది అయిపోయింది, 5,000 మంది అయిపోయింది, 7,000 మంది అభివృద్ధి చెందిపోతున్నారండి. ఇంక మొత్తం అందరూ ఇక్కడ చేస్తున్నారు సేవ. మరి యోదయ వెళ్ళరే, సమరయ వెళ్ళరే, భూదిగాంతరం వెళ్ళాలి కదా. అప్పుడు సంఘానికి హింస ప్రారంభించబడింది. సంఘం హింసించబడటం మొదలుపెట్టింది. సంఘం చల్లాచెదరైపోయిందండి. అప్పుడు చెదిరిపోయిన వారు సమరయ పట్టణానికి వెళ్ళి సువార్త చేశారు. మీకు అర్థమైందా? దేవుడే ఆ సంఘాన్ని చెదరగొడతాం చూశాడు. ప్రియ దేవుని బిడ్డ, రక్షించబడ్డాము, నీ నోట సాక్ష్యం ఉండాలి. అందుకోసమే దేవుడు మనల్ని రక్షించాడు. ప్రభునందు పిల్లారా, అది నువ్వు చేయి. మరో సమస్య ఉంటే నన్ను అడుగు. 2003లో నాకు 24 గంటలు ఎప్పుడు ఆపరేషన్ పడింది. 96 నుండి 2003 వరకు, 2002 చివరి వరకు కూడా సువార్త చేసుకుంటూ వెళ్ళాం, ఏ సమస్యలు లేవు. 2003 ఎప్పుడైతే ఆపరేషన్ పడిందో కొంచెం రెస్ట్ అన్నారు, సువార్త ఆపేసాం.
ఇప్పుడు మళ్ళీ అప్పుడు అంత వాక్యం ప్రకటించేవారు లేరు. ఆ కారణం చేత నేనే ప్రకటించాలి కాబట్టి అది నాకు వీలు కాదు అని చెప్పి ఆపేశాం. అక్కడి నుంచి సమస్యలు బయలుదేరే సంఘంలో మామూలు సమస్యలు కాదండి. ఇంకా సంఘం విచ్ఛిన్నమైపోయే పరిస్థితులు ఎదురయ్యాయండి సంఘాల్లో. ప్రతి సంఘంలో గలిబిలే. ఎంత ప్రార్థన చేసినా, ఎంత ప్రయత్నం చేసినా, ఎంతగా వారికి కౌన్సిలింగ్ ఇచ్చినా కానీ తీరలేని సమస్యలు అండి. ఎలాంటి పరిస్థితుల్లో ఇదిగో మన ఆనోక్ గారు ఉన్నారు ఇక్కడ. ఆయన దేవుడు ప్రేరేపించబడి సువార్త చేయడం మొదలుపెట్టాడు. నాతో చెప్పాడు, ఇలా చేస్తాను బాబు, చేయి బాబు, నేను చేయలేకపోయాను అని చెప్పి. అలాగే మన బిడ్డలు కూడా కొంతమంది వెళ్ళమన్నప్పుడు వెళ్ళి కొన్ని ప్రాంతాలు కానీ సువార్త చేయడం మొదలుపెట్టాడు. చాలా ప్రాంతాలకు ఆయన సువార్త చేశాడు. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని, ఆటోలు కట్టించుకుని, వెళ్ళినోళ్ళు భోజనాలు పెట్టి చాలా ప్రాంతాలు ఆయన దేవుడు ప్రేరేపించిన ప్రాంతం కల్లా వెళ్ళిపోయాడండి. మొత్తం ఎన్ని గ్రామాలు ఉంటాయో తెలియదు కానీ చాలా గ్రామాలు వెళ్ళాడు. సుమారు ఎన్ని గ్రామాలు ఉంటాయమ్మా? 20 గ్రామాలు. అప్పుడు నాకు బలు వెలిగింది, బాబా నేను కూడా మీతో వస్తానని. మరలా ప్రారంభించాం సువార్త. సమస్యలన్నీ ఎక్కడెక్కడ పోనీయండి, సమస్యలు ఏమీ లేవు. ఇప్పుడు నెలకోసారి, ఇప్పుడు వారంకోసారి పెట్టినప్పుడు నిజంగా ఎక్కడికి వెళ్ళిన సంఘం క్షేమాభివృద్ధి చెందినట్లుగా, ఎవరికి వాళ్ళే ఉపవాసాలు, ఎవరికి వాళ్ళే కన్నీరు, ఎవరికి వాళ్ళే ప్రోత్సాహం. కారణం తెలుసా? సువార్త ఆగితే సమస్యలు వస్తాయి. అనుమతిస్తాడు ప్రభు. నీవు ఒకసారి చూడు, విశ్వాసంగా చూడు, రోజుకు ఒక్కరు చెప్పు చాలు. అదే రోజు ఒక్కరు చెప్పు, నిర్ణయించుకో. వాడు నమ్మినా నమ్మకపోయినా పర్లేదు, నువ్వు ఈ పని చేయి. ఏ సమస్యలు ఉండవు, ఏ సమస్యలు ఉండవు. అవును ప్రియ ప్రభు అనుమతిస్తే తప్ప నీ ఆత్మీయంగా బలపడటానికి ఇంకేది ఉండదండి. ప్రభులు సాగిపోతావు. అందుకనే దేవుని వాక్యం బట్టి చూస్తే పౌలు గారు ఈ మాట అంటున్నాడు, వీళ్ళని ఈడ్ చేశారండి, రాళ్ళు ఇచ్చి చచ్చిపోయినా కొట్టారండి, కానీ సువార్త పరిచర్య వారు ఆపలేదండి. ఏమండి బైబిల్ గ్రంథం ఇంకా విషయం చూస్తే ఏమండి అపోస్తలుడైన పౌలు గారు ఆయన సువార్త చేస్తున్నప్పుడు కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆయన నడికట్టు ఉండేది. నడికట్లు, చేతికి తగిలినట్టు వస్త్రాలు వీళ్ళు పట్టుకెళ్ళి శిష్యులు, రోగం వచ్చిందంటే ఆడి మీద పెడితే ఆడు బాగా అయిపోయాడు, జ్వరం వచ్చిందంటే ఆడి మీద పెట్టగానే ఆడు బాగా అయిపోయాడు. ఏమండి ఎవరికి ఏ రోగం ఉన్నా ఈయన చెమట తగిలినట్టు వస్త్రాలు పట్టుకెళ్ళి వాళ్ళ మీద పెడితే వాళ్ళు బాగుపడిపోతున్నారండి. యేసునామములో అంటున్నారు వాళ్ళు, శిష్యులు వెళ్ళి బాగా అయిపోతున్నారండి. ఇలాంటి పరిస్థితి జరుగుతోంది అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు. ఆ విధంగా జరుగుతున్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. చూడండి 19వ అధ్యాయం 12వ వచనం కాడి నుంచి కొన్ని మాటలు చదువుదామా? 12వ వచనం కాడి నుంచి. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను, నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచిపోయాయి. దయ్యములు కూడా వదిలిపోయెను. ఇంకా అప్పుడు దేశ సంచారులను మాంత్రికులునైన కొందరు యూదుల్లో మాంత్రికులు ఉన్నారండి. ఈ మాంత్రికులైనది వాళ్ళ యూదులను పౌలు ప్రకటించు యేసు తోడు తోడని ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. అది కొంతమంది ఏం చేశారంటే యూదుల్లో కొంతమంది ఏమండి వీళ్ళు ఏసునామనగానే రోగులు సొత్తు వచ్చేస్తుంది, ఏమంటే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి. మరి ఇదేదో బాగుంది, మనం కూడా చేద్దామని సేవా కుమారులు 7 వాళ్ళే కాకుండా కొంతమంది ఉన్నారు. ఆ రాయబడిన మాటను బట్టి వాళ్ళ గురించి తర్వాత రాయబడలేదు, కానీ వీళ్ళు మాత్రం దెయ్యాలను కొడతామని బయలుదేరారు. ఏసునామం అంటే సరిపోతుంది కదా అన్నట్టుగా. సరే అని చెప్పేసి అని వాడు దెయ్యం పట్టింది. ఆ దెయ్యం పట్టినట్టు దగ్గరికి వెళ్ళారు. బాబు దెయ్యాలు కొడుతున్నారు కదా, ఏళ్ళు కొడతాను రైట్ సార్. ఇంట్లోకి వెళ్ళారు. దెయ్యం పట్టిన కూర్చొని ఉన్నాడు. చుట్టూ చేరారు. 7 ఉన్నారు. వీళ్ళందరూ అన్నదమ్ములే. యేసునామములో పొమ్మంటున్నారు. దెయ్యం అంటుంది, మీరు ఎవర్రా? అందుకు ఆ దెయ్యం, నేను యేసును ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడగగా, మీరెవరో మీరెవర్రా, ఎక్కడి నుంచి వచ్చారా? దెయ్యం అడుగుతుందా అంటే వాళ్ళు ఏం చెప్పాలి, నాకు అర్థం కాలేదు.
ఏమండి, ఏమనాలో అర్థం అవ్వట్లేదు. ఎవర్రా మీరు, ఎక్కడి నుంచి వచ్చారురా, నన్ను పోమంటారు, మీరెవర్రా అని దెయ్యం అడుగుతుందండి. దెయ్యం మాట్లాడుతుంది. యేసుప్రభు తెలుసు నాకు, అమ్మో. పౌలు గారు తెలుసు, అమ్మో. కానీ మీరెవర్రా, వాళ్ళు మాట్లాడినట్టు మీరు మాట్లాడితే నేను వెళ్ళిపోతానా? తర్వాత ఆ దయ్యం పట్టినవాడు ఎగిరి, ఆ దెయ్యం పట్టినోడు ఒకేసారి ఇజ్జుమించి ఎగిరాడండి. ఎగిరి వారి మీద పడి, వాళ్ళ మీద పడి, వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. రెండు చేతులు ఉంటాయి కదా, ఇలా పట్టుకోగానే ఇద్దరు రెండు చేతులు ఇద్దరు దొరికారండి. వీళ్ళిద్దరు దొరికితే తక్కిన ఐదుగురు ఏం చేయాలి? విడిపించాలి కదా. ఎవడు వాళ్ళ ఐదుగురు కదా, ఒక్కడే కదా దెయ్యం పట్టినోడు. అయ్యేళ్ళు చచ్చేర్లో మనం చచ్చిపోతామండి. ఐదుగురు పారిపోయారండి. అదండి ఏమండి, దేవుని యొక్క దాసులు పిల్లరా, దేవుని యొక్క ఆమోదం పొంది, దేవుని చేత సెలవు పొంది రక్షించబడ్డారు. ఇలా రక్షణ లేదేమీ లేదు. ఇలా రక్షణ లేదు, రక్షించబడుతూ రకం ఉంది. రక్షణ లేదు, బయలుదేరిపోయారండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఐదుగురు వెళ్ళిపోయారండి. వీళ్ళిద్దరు చేతుల్లో ఉన్నాడండి. ఆ దెయ్యం పట్టిన చేతులు ఇద్దరు ఉన్నారండి. ఇడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే వారు అలా ఉండలేదు, కొట్టేసుకుంటున్నారు. గిజ ఇలా పట్టుకున్నట్టు ఉన్నాడండి. ఆ దెయ్యం పట్టుకున్నాడు, ఇలా పట్టుకున్నాడు, మొత్తం పారిపోవాలనుకుంటే ఇలా పట్టేసుకున్నాడండి. మొత్తం మీద ఎలాగైతే అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. అంటే బట్టలు పెట్టేసాయి అక్కడ. ఆ బట్టలు ఉదిరి చేసుకుని దిగంబరులుగా పరిగెడుతున్నారండి వెనకాల. వాళ్ళు ఐదుగురు ముందు పరిగెట్టారు, వెనకాల ఇద్దరు పరిగెడుతున్నారండి. దిగంబరులుగా పరిగెడుతున్నారండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమయం అందరూ చూస్తారు. ఇందా దిగలు కొడతారు, ఇల్లు వెళ్ళే కదా, బట్టలు లేకుండా పరిగెట్టేస్తున్నారండి వీళ్ళు, ఏమైపోయింది అన్నట్టుగా. కానీ అక్కడ చూస్తే పౌలు గారు ప్రార్థన చేయకుండానే వెళ్ళిపోతున్నాయి. యేసు ప్రభు గారు ప్రార్థన చేయకుండా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్నాయి. ఆయన వస్త్రాలు పట్టుకెళ్ళి, చెమట తగిలి వస్త్రాలు పట్టుకెళ్తే దుయ్యలు వెళ్ళిపోతున్నాయి. ఏంటబ్బా, ఏం జరిగింది, ఏమయ్యింది ఆలోచన చేస్తున్నారు. తక్కువ చదవమ్మా. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు, గమనించాలి, ఆ ప్రాంతం ప్రజలందరికీ తెలిసిపోయిందండి ఈ విషయం. ఇదిగో వీళ్ళు వెళ్ళారంటే ఆ దెయ్యం వాళ్ళిద్దరిని బట్టలతో లేకుండా పరిగెట్టించిందంట. కానీ వీళ్ళు ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి. కానీ వీళ్ళైతే 7 నెలల్లో కానీ దెయ్యాలు వెళ్ళగొట్టలేదు. అవును, ఈ పట్టణం అంతా నిలబడిపోయింది. ఆ పట్టణంలో నుండి, ఆ ఏపీసీ పట్టణంలో ఏమండి, మాంత్రికులు ఎక్కువ, భూతవైద్యులు ఎక్కువ, ఏమండి అన్యాసారాలు ఎక్కువ. ఈ భూతవైద్యులు ఈ పని మీద బతికేస్తున్నారండి. వారికి అందరికీ భయము కలిగెను గనుక, భయం కలిగిందంట. ప్రభువైన యేసు నామము గణపరచబడింది. దేవుడి నామం మహిమపరచబడింది, గణపరచబడింది. అప్పుడు ఈ యొక్క మాంత్రికులందరూ కూడా అనుకుంటున్నారట, ఒరే మనం చేసేది ఏంట్రా, మనం చేస్తున్నది ఏంట్రా. వాళ్ళు యేసునామంలో ప్రార్థన చేస్తూ అద్భుతం జరుగుతుంది. మనం భూత వైద్యులుగా ఎన్నెన్నో గ్రంథాలు కొనుక్కొని, ఎన్నో గ్రంథాలు ప్రతిష్ఠ చేసి, ఎలాగా భూతాలని కర్ణపిశాసం వదిలించాలని ట్రైనింగ్ చేసుకుంటే చేస్తే మనకు వెళ్తలేదు. ఎన్నో పుస్తకాలు కొనుక్కున్నాం, మన యొక్క డబ్బంతా ఇచ్చించాం. ఒరే వేస్ట్రా, మనం కూడా యేసుప్రభుని నమ్ముకుందాం. ఈ ఈ ఈ యొక్క మాంత్రిక విద్య వద్దు మనకి. ఈ విద్య వల్ల మన జీవితాలు తగలండి, ఈ విద్య మనకు వద్దు అని చెప్పి, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసి, ఎదుట పోగేసి, దాన్ని నుప్పెట్టి, ఈ గ్రంథాలు కీడు చేసే కానీ మేలు చేసే కాదు. ఈ గ్రంథాల వల్ల ఉపయోగం లేదు. ఒరే తగలబెడతాం రాని, ఎవరో తగలబెట్టలేదు. ఒకరి గ్రంథాలు ఒకరు తగలబెట్టుకోలేదు. ఇక్కడ వారి గ్రంథాలను వారే తగలబెట్టుకుంటున్నారు. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయెను. 50,000 ఎండి రూకాలైనవి అంటండి. 50,000 ఏమైందండి? ఎండి రూకాలయే. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే
నేటి కాలంలో చూడండి, ఎంతోమంది ఇంతకుముందు పెసలు ఏమండి చిలక జో తీసుకుని వచ్చేవారు. ఆ సోది చెప్పేవారు, ఒక బుట్ట ఆ బెత్తు వచ్చేది. సోది చెప్తామా, సోది చెప్తాం, చెప్పమ్మా చెప్పు, చాట్లో కొంత బియ్యం వేయండి, ఏమండి ఇక మొదటిది సోది. చుట్టూ చేరిపోయేవారు మనవాడు కాలక్షేపణకి. అది వీళ్ళందరూ ఏరి, చిలక జ్యోతిష్కులు ఏరి, ఏమండి వీళ్ళందరూ ఇప్పుడు యేసుపురం అమ్ముకున్నారు. తాళపల్లి మన రాజలేడా, వాళ్ళ నాన్నగారు కూడా చిలక జ్యోతిష్కుడు. ఇప్పుడు యేసుపురం ముందు లైన్లో కూర్చుని పాటలు ఏమంటే ప్రభుని ఆరాధిస్తున్నాడు, వాక్యం వింటున్నాడు చక్కగా. ఆ కుటుంబం అంతా, ఆ కుటుంబం వచ్చి 10-15 మంది ఉంటారండి. వాళ్ళంతా వచ్చి కుటుంబం అంతా ఆరాధన చేస్తారండి ఈ రోజున. ఒకప్పుడు అవునండి, అది అజ్ఞాన కాలం. ఇప్పటికీ లోకంలో ఎంతోమంది ఈ భూత వైద్యులని, ఏమండి ఈ కర్ణ పిశాచ సంబంధమైనని, ఇవన్నీ కూడా ఇంకా వాటి మీదే ఉన్నారండి. గమనించండి, ఈ సువార్త నీ దగ్గర ఉంది, ఏమండి ఈ రక్షణ వార్త నీ నోట ఉంది. ఎన్నెన్నో మాట్లాడుతున్నాము. ప్రభు గురించి మనం మాట్లాడగలిగితే నీ మాట ఎంతోమంది బ్రతుకులను బాగు చేసేస్తుంది. చదువుతో నిమిత్తం లేదో, అపోస్తులు చదువుకోలేదో, ట్రైనింగ్ లేదు వాళ్ళకి, యేసుతోనే 3.5 సంవత్సరాలు ఉన్నారంతే. కానీ దేవుడి యొక్క అభిషేకం వాళ్ళ మీద ఉంది. దేవుని అభిషేకం ఉన్నప్పుడు, నేను చూసినప్పుడు, నీ మాట చెప్పినప్పుడు, నీ పేరు వెళ్ళిపోతాయి అంతే దెయ్యాలైనా. అవునండి, ప్రారంభంలో అన్ని దెయ్యాలే కదా మనకి. ఏమండి సేవ ప్రారంభంలో దెయ్యాలే. కేతారుపాలలో దెయ్యం. వాళ్ళు వచ్చి దెయ్యాలు సేవ తెలిచండి, వాళ్ళ అమ్మగారు సరగారు చర్చికెళ్తారు. ఆ దెయ్యం పట్టుడు అని వచ్చిన కొడేస్తున్నాడండి, ఇసిరేస్తున్నాడు. ఓయ్ సరగారు తీసుకురండి, వెళ్ళండి, ఆయన ఇక్కడ లేడు, కేజప్పులో ఉన్నాడు అంటుందంటండి. ఆయన ఇక్కడ లేడు, ఎక్కడున్నాడు? కేజప్పులో ఉన్నాడు. వీళ్ళ ఇంటికి వెళ్తులోకి, అమ్మ కేజప్ వెళ్ళారమ్మ, ఇక్కడ లేరు అన్నారట. దెయ్యం తెలిసిపోయింది లేదు. ఎవరు చెప్పారు దెయ్యానికి? దెయ్యానికి చెప్పక్కర్లేదా? నీకంటే నాకంటే ఎక్కువ తెలుసు, కానీ ప్రభువు తెలిసి తెలియవు. అర్థమైందండి? అదే పేతురు గారిని పిలవండి అన్నారట. పేతురు గారిని పిలవండి అన్నారట. ఆ పేతురు గారు ఉన్నారు, పిలవండి అందంట. నా దగ్గర గుర్తులకి నేను ఉన్నాను, ఆ ప్రార్థన చేస్తాం. సరే, దాని గురించి దర్శనం కూడా నాకు ముందు 2 రోజుల ముందు ఎప్పుడు వచ్చింది చెప్పాను. దెయ్యం పట్టిన వాళ్ళు ఎవరో నా దగ్గర నన్ను తీసుకెళ్తారు, ప్రార్థన చేసేవాడు దెయ్యం వెళ్ళిపోయిందని చెప్పాను. 2 రోజులకే నాకు ఈ వార్త వచ్చింది. సరే వెళ్ళాను, ప్రార్థన చేశాను, మొత్తం మీద ఎలాగైతే వెళ్ళిపోయింది. అర్థమైంది. ఎవడో నువ్వు అంటే రామభక్తుడిని అంటుందండి. ఎవరండి? ఎవడాడు? తొగ్గాడా? బయట అనకండి, యూట్యూబ్లోకి వెళ్తుంది, అయినా పర్లేదు, బైబిల్ ఉంది కదా, వాస్తవం జరిగింది, అలా చెప్పాడు. అయితే మొత్తం మీద ఆ దెయ్యం వెళ్ళిపోయిందండి. ఆ దెయ్యం వెళ్ళిపోయాక తన భార్యను, అంటే అమ్మాయి పుట్టిందని చూసడానికి వచ్చాడండి. 3 రోజులు సుషోణలోనే తిరుగుతున్నాడంట, రాత్రి పగలు ఏం తినకుండా. దెయ్యం పట్టేసి సుషోణాన్ని తిప్పుతుందండి, చాలా దెయ్యం తిప్పినట్టుగా తిప్పేస్తుంది. సరిగ్గా ప్రార్థన చేస్తే వెళ్ళిపోయింది, బాగుపడిపోయాడు. వాళ్ళందరూ విగ్రహారకులు యేసుపురం నమ్మేశారండి. దెయ్యం వెళ్ళిపోగానే ఆ సంటిపీఠను తీసుకుని సైకిల్ మీద కూర్చోబెట్టుకుని డెక్కుకుంటా ఏలుపురు వచ్చేసిపోడండి. పులేశ్వర గారి ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. డెక్కుకుంటా వచ్చేసిపోడండి. ప్రతి ఆదివారం ఇంత లెక్క కొత్త ఏంటి బాబా అని అన్నాను. తను ఎక్కడికి వెళ్ళమని కుదరలేదు, మన ఎక్కడికి వచ్చేసాడు. మళ్ళీ మేము ఆయన గురించి వెళ్ళామండి తాళపాలు. అక్కడ ఆయన బట్టి అక్కడ సంఘం అయింది. ఆయన బట్టి కేశవరం వెళ్ళాం సువార్త, అక్కడ సంఘం అయింది. అక్కడ బట్టి కాకినాడ వెళ్ళాం, అక్కడ సంఘం అయింది. అక్కడ బట్టి అప్పలంపేటలో అక్కడ సంఘం అయింది. మన ప్రవేశపేట అక్కడ సంఘం అయింది. ఎండగంటి సంఘం అయింది. ఇదంతా దెయ్యం చేసిన మేలు. దెయ్యాలు కూడా కొన్నిసార్లు అనుకుంటాం, కానీ అవి కూడా వాటిని బట్టి కూడా దేవుడు ఆయన సువార్త జరిగించుకుంటాడు దెయ్యాల ద్వారా. ప్రైజ్ లార్డ్. తర్వాత ఇంకో దెయ్యం పట్టింది, అది ఊరంతా తిప్పేస్తుందండి. సరే వెళ్ళినప్పుడు వెళ్ళిపోయింది, ఆ దెయ్యం వదిలిపోయింది. అలాగనే కేశవరం వెళ్తే అక్కడో దెయ్యం తలుపు బత కూడా వేస్తున్నాడండి. ప్రార్థన చెప్తున్నాడు, శుక్రవారం 10 మంది ఉన్నారు, వాకింగ్ చెప్తున్నాడు. అయ్యి బాబు చంపేస్తున్నాడు, మీరు రావాలంటే అంటుంది. అతను అన్యుడు, వాళ్ళే మరదలు ప్రభువు నమ్ముకుంది, తన భార్య కూడా కొంత అభిమానం. ఒకసారి రండి బాబా, సరే వెళ్ళానండి. ఆయనేమో బలంగా ఉన్నాడు, ఇలా నుంచున్నాడండి వెళ్తున్న గుమ్మలో. ఆడు ఎవడొస్తాడు రమ్మని పొడి చేస్తాను అంటున్నాడు అనమాట. ఎవడెళ్తాడా? వెళ్తలేదు.
కానీ ఏంటి అంటే ప్రభు యొక్క కృపను బట్టి నాకు ఆల్రెడీ భయం ఉండేది కాదు. భయపెట్టుకుని వెళ్ళిపోయి ముందు వెళ్ళిపోయాను. ఏంటి అన్నాను ఇలాగా, ఓయ్ 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 నేను పడిపోయాడు. ఏ అన్న వెళ్ళిపోతాను పో, ప్రార్థన చేయలేదు, ఏం చేయలేదు, వెళ్ళిపోయాడండి. మళ్ళీ వచ్చేసాడు, వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసాడండి. ఏ అన్నాను, అసలు నువ్వెవరు అన్నాను. ఏ స్టోరీ చెప్పొస్తాడు, అదంతా మనకు టైం కాదు. ఇలాగా తాళపాలెంలోకి వెళ్తే వీళ్ళ అమ్మకు పట్టుకుని దెయ్యం బిల్డింగ్ పెడుతుంటే ఎవరికే, అబ్రాహ్మ గారు వాళ్ళ అమ్మగారు ఇక్కడే ఉంది, వాళ్ళ అమ్మాయి అప్పుడు ఈ అమ్మాయి పుట్టలేదులేండి, వీళ్ళ అక్క అనమాట. వీళ్ళ అక్క పుట్టినప్పుడు నమ్ముకున్నాడు ఆయన. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆమెలో దెయ్యం వెళ్ళిపోయింది. ఆమె ప్రభు నమ్ముకుంది, బాప్తిం పొందేసి రక్షించబడింది. ఇలా చూసుకుంటూ పోతే ఏ ఊరు పోయినా సరే కాకినాడ వెళ్తే అక్కడ దెయ్యాలు, ఏమండి ఎక్కడికి వెళ్తే అక్కడ దెయ్యాలండి. కానీ దేవుడు వాటి నుంచి విడిపి పడిన తర్వాత అనేక మంది విశ్వాసం కలిగింది. ఆ దెయ్యాలు పట్టిన శాస్త్రాన్ని చూశారు, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నమ్ముకున్నారు చాలామంది. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యం బట్టి గమనిస్తే, దేవుని లేఖను బట్టి ఆలోచన చేసినప్పుడు దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తాడు మనం నిలబడితే. ఎందుకంటే ఈ కడవరి దినాలు, చివరి దినాల్లో అంతటా అందరూ మారు మనసు పొందాలని ప్రభు ఆశిస్తున్నాడు. చూడండి, కొలెన్స్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 23, 24 వస్తున్నాను, చదువుదాం. ఇంకా 2 మాటలు చదువుకుని ముగించేసుకుందాం. ఒక మాట చదవండి. ప్రభువు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. అది ప్రభు కొరకు మనం ఏది చేసినా ప్రభు కొరకు చేయాలి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. మనందరము కూడా ప్రభువుకు దాసులు. ఏది చేసినా ప్రభువుకు చేస్తున్నాం, ఎవరికో కాదు. ఎవరికి సహాయం చేసినా ప్రభువు చేసినట్టుగా చేయాలి, ఎవరికి ఉపకారం చేసినా ప్రభు చేసినట్టు చేయాలి. మన ఎందుకు గణపవరంలో ఆ అబ్బాయికి, చినిగరాళ్ళ అబ్బాయికి మరి ఆ చీకట్లో లైట్ ఆరిపోవటం వల్ల మరి ఏదో గుద్దేయటం వల్ల ఇక్కడ దవడ ఇక్కడ ఇరిగిపోయింది. చాలా నరకం చూశాడు. మొత్తం మీద గుడి అయిపోయింది, ఇక్కడ జరగలేదు, తణుకులు అయిపోయింది. అప్పుడు వెంటనే గంగాధర గారికి ఫోన్ చేశాను, ఆయనకు కూడా ఆపరేషన్ చేశారు కదా దవడ ఇరిగిపోయింది. పాపం ఆయన వచ్చి ఇలా చెప్పినప్పుడు నేను తీసుకెళ్తానండి అని ఆయన పాపం మాట తీసుకుని, ఎంతో బాధ్యత తీసుకుని ఉదయాన్నే ఆయన తీసుకుని రాజమండ్రి వెళ్ళి మొత్తం అన్నీ కూడా డాక్టర్లను కలిసి అన్నీ చేసి, అంతకుముందు తెలుసుండటం మీద చాలా అక్కడ ఉండి సాయంత్రం వరకు అక్కడ ఉండి అంతా కూడా లైన్ చేసి అప్పుడు తిరిగి వచ్చాడు. ఆయన పిల్లల్ని ఎవరికో అప్పగించి ఆయన అంటాడు, 10 సార్లు చెప్పాడు, నిజంగా ఆయన రాకపోతే మాకు అయ్యమయం అయిపోదనండి. గంగాధర గారు ఎంతగా నాకు సహకరించారండి ఒక తండ్రిగా అని చెప్పి ఎంతో ఆపోయాడండి. అలాగే గంగాధర గారి విషయంలో కూడా సంఘంలో చాలామంది ఎంతో నన్ను ఆదరించారండి. అవునండి, ఇదేనండి, ఇది మనకు కావాలి. మనం ఎవ్వరికి ఏ విధంగానైనా తోడ్పడాలి, కానీ ప్రభువు చేసినట్టుగా మనం చేయాలండి. సంఘం అంటే కుటుంబంలో ఒకడు బాగోకపోతే కుటుంబం అంతా కూడా ఏమవుతుంది, చాలా బాధపడుతుంది కదా. అలాగే సంఘంలో మనం చేయగలిచింది, ఎవరైతే ఏ సమస్యలో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అందరం చేయగలిగింది ప్రార్థన. ఆ తర్వాత మనం ప్రభు ప్రేరేపిస్తే మన చేతనే చేయాలి. అవును ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు ఈ లోకంలో వెళ్ళిపోతాం తెలియదండి. మనం ప్రభువు చేసినట్లుగా చేయాలి. దానికి ఇక్కడ గమనిస్తే, దాసుడు తన యజమానుడు చేయబోయేదంట దాసుడు ఎరగడట. కనుక మిమ్మల్ని దాసులుగా కాక స్నేహితులుగా మిమ్మల్ని ఏర్పరచుకుని అంటాడు 15:15 యోహాను సువార్తలో. పాపము చేయువాడు పాపానికి ఏమవుతాడు, దాసుడు అవుతాడు. మన పాపమునకు దాసులం కాక నీతికి దాసులం అవ్వాలంటాడు అపోస్తలుడైన పౌలు గారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన అందరము క్రీస్తుకు దాసులముగా ఒకరికి ఒకరు ప్రోత్సహించుకునేవారుగా, ఒకరికి ఒకరు సహకరించుకునేవారుగా మనం చేయగలిగింది మనం చేయగలగాలి. పిల్లారా, శక్తి వంచన లేకుండా
మళ్ళీ ఈ సహాయం మనకు దొరకదండి. ఈ విధంగా సహాయం చేయాలన్నా మేలు చేయటం మీ చేతనైనప్పుడు ఏం చేయాలి? దాన్ని పొందగోరే వారికి చేయికి వెనక తీయొద్దు, వెనక తీయకూడదండి, సహాయం చేయాలి. ఒకడు 1 మైలు దూరం రమ్మంటే ఖాళీ లేదు అన్నలా, ఏమనలే 2 మైళ్ళు వెళ్ళాలి. వెళ్తున్నారా? అమ్మ కొంచెం హాస్పిటల్కి వెళ్ళాలి, కొంచెం జత వస్తావా? మాకెక్కడ ఖాళీ అండి అంటున్నామా? హాస్పిటల్కి ఏంటమ్మా, ఆస్పత్రి నీతో ఉంటాం అనే స్థితికి రావాలండి. అది ప్రభు లిస్టులో అక్కడ రాయబడద్దు పిల్లారా. మనము దేవుని దాసులం. అవునండి, దేవుని యొక్క బైబిల్ రాయబడతండి. తన యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడైతే మెలకుగా ఉండి తన ఇంటి వారికి అన్నం పెట్టుడే విషయంలో కానీ, తన ఇంటి వారిని పట్టించుకునే విషయంలో కానీ, ఎవరైతే ఆ విధంగా తన బాధ్యతను నిర్వర్తిస్తారో ఆ యజమానుడు వచ్చినప్పుడు చూసి ఏం చేస్తాడంటే, యజమానుడు సమస్త అంతట పైన కూడా ఆధిపత్యం, అధికారం ఇస్తాడంటండి ఆయనకి. యేసు ప్రభు చెప్పిన మాట. కాబట్టి మనం ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. వచ్చినప్పటికీ ఆయన యజమానుడు, మనమందరం దాసులం. వచ్చినప్పటికీ నీవు నేను కూడా నమ్మకమైన దాసులుగా ఉందాం. అవునండి, ఇక్కడ యేసుక్రీస్తు యొక్క దాసులు. దెయ్యాలు చెప్తున్నాయి, వీరు ఏమండి సర్వోన్నతుడైన దేవుని దాసులు. వారు రక్షణ మార్గం ప్రచురిస్తున్నారు. ఆ మార్గం వినండి మీరు. లోకంలో అంతా కూడా సాతాను ఆధీనంలో ఉంది. లోకం దుష్టుని స్వాధీనంలో ఉంది. కనుక మన అందరము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారుగా మనం ఉందాం. రక్షించబడిన మన కోసం, మనం రక్షణ పెట్టడానికి ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. ఎంతోమంది దాసులు, సేవకులు ఎన్నో త్యాగాలు చేశారండి. నిన్నేమి త్యాగాలు చేయమంటలేదు. నీవు పొందిన ఈ రక్షణను కాపాడుకుంటూ ఇతరులకు కనీసం రోజుకు ఒక్కరికన్నా సాక్ష్యం చెప్పు. వాళ్ళు నమ్మినా పర్లేదు, అమ్మపోయినా పర్లేదు, చెప్పావా లేదా? అది ప్రభుకు కావాలి. నమ్మపదం ప్రభు చూసుకుంటాడు. అది నీ చుట్టం కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. రోజు ఎంతోమందితో మాట్లాడతాం. ఆ మాట్లాడే సందర్భాన్ని చూసినప్పుడు మనలో ఆశ, తీవ్రత, మంట ఉంటే అవకాశం వస్తుంది. ఒక మాట కలపాలి దాంట్లోనే. ఏమో తెలియదు, ఆ మాట వరకు రక్షణ కలగజేద్ది. కేతవరపాలెం దాసు అని ఉండేవాడు, జ్ఞాపకం ఉందమ్మా? దాసు మంగమ్మ గారు, మరియమ్మని పేరు పెట్టారు. దాసు మంగమ్మ జ్ఞాపకం ఉందమ్మా? ఎంతమంది జ్ఞాపకం ఉంది? కేతవారిపాలెంలో దాసు మంగమ్మ వాళ్ళు విశ్వాసంతో వచ్చేవారు, రక్షించబడ్డారు. ఒక రోజు వాళ్ళ ఇంటికి ప్రార్థన చేస్తానికి వెళ్ళాను, కొంచెం బాగాలేదని వాడికి. వాళ్ళ అమ్మాయి గారు లోన ఉంది. నేను ప్రార్థన చేస్తానికి వెళ్ళాను. పాస్టర్ గారు వచ్చారు లేచి కూర్చోండి. సరే నేను లోనికి వెళ్ళాను. ఆవిడ బయటకు వచ్చేస్తాను. అమ్మ నువ్వు కూడా ఉండొచ్చు పర్లేదు. లేదులేండి మాకు ఏరియా ఉందని చెప్పి బయటకు వచ్చేసింది. సరే ప్రార్థన చేసేసి నేను వెళ్ళిపోయాను. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత వాళ్ళు యేసుప్రభువుని నమ్ముకున్నారు. వాళ్ళ అమ్మాయి నమ్ముకుంది, వాళ్ళ అల్లుడు నమ్ముకున్నారు. దేవుని సేవకులైపోయి మొయ్యేరులో సేవ చేస్తూ ఉండేవారు. ఆ మధ్య కరోనాలో చనిపోయాడు ఆయన. వాళ్ళకి 3 కొడుకులు. ఆ 3 కొడుకుల్లో 2వ కొడుకు మోకాల్లో చేస్తున్నాడు. ఏమంటే భార్య భర్తలు సదస్సు చేస్తున్నాం, మీరు వచ్చి కొంచెం భార్య భర్తలకి వాక్యం చెప్పాలని, పాస్టమ్మ గారు రావాలి, మీరు రావాలన్నారు. సరే వెళ్ళి చెప్పాం. వాళ్ళు ముగ్గురు కుమారులు కూడా సేవకులే. పెద్ద కొడుకు శ్రీనివాస్ మన బైబిల్ ట్రైనింగ్లో ఉన్నారు కదండి, ఆయన ఆ దాసు వాళ్ళ మనవడం. అర్థమైందండి? ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ విగ్రహారికులు. ఒక మాట పట్టుకుంటుందండి, ఒక మాట పట్టుకుంటుంది. కనుక వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, వాళ్ళు మనల్ని ఏదో అనుకుంటారేమో, అనుకోవాలి. ప్రభు నీకు బహుమతి రావాలంటే ఆ దేవుని దాసులకు ప్రత్యక్షత, ఆ యాహానుకు ప్రత్యక్షత దేవుడు అనుగ్రహించాడు. నీకు నాకు వాక్కు ప్రత్యక్షత అవుతుంది. ఈ ప్రత్యక్షతను అపేక్షించి క్రీస్తు కొరకు సాక్షులుగా మనం ఉండాలి. మీరు భూదిగంతులకు వెళ్ళి నాకు సాక్షులై ఉండండి అన్నాడు. అలా సాక్షులుగా ఉండాలి. మనం ఆయన దాసులంగా, ఆయన ఏమండి బిడ్డలంగా. మీరు దాసులు కాదు, స్నేహితులు అంటానన్నాడండి 15:15. కాబట్టి ప్రియ దేని బిడ్డలారా, మనందరము కూడా నీవు రక్షించి పొందింది
ఇది సామాన్యం కాదు, దెయ్యాలు సాక్ష్యం చెప్తున్నాయి. కానీ ఆ దెయ్యాలను ఆరాధిస్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ నువ్వు వెళితే భయపడిపోతారు. మీరు ఇక్కడ బోధించకూడదు అంటారు. ఎందుకో తెలుసా? ఏమండి, యేసుక్రీస్తు సువార్త 3 గంటలు వెళ్తే మాకు ఎక్కడదు అంటారు. ఎందుకని? వాళ్ళు మారిపోతారేమో భయం వాళ్ళకి. మనం కూడా మారిపోతామని భయం వాళ్ళకి. ఈ మాటలు చెప్తే అందరూ మారిపోతారేమో, ఇవన్నీ మంచి మాటలే అని భయం అండి. సైతానికి దడొచ్చేస్తుందండి తెలుసా? వాళ్ళు చెప్పుకోమనండి ఊరంతా, మనం వాళ్ళకి ఏదన్నా మంచి నీళ్ళు టీలు ఏర్పాటు చేద్దాం. వాళ్ళ భక్తి చేసుకోమనండి. ఊరంతా ఏం చేసుకోవడం చేసుకోమనండి, ఏ కార్యక్రమాలు చేసుకోవడం చేసుకోమనండి, పూజలు చేసుకోవడం చేసుకోమనండి. ఏమండి, భగవద్గీత పంచుతో పంచుకోమనండి, మంచిగా ఇద్దాం వాళ్ళకి. వద్దనను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అవును ప్రియ దేని బిడ్డలారా, ఎందుకనంటే నీకు నాకు మనకిచ్చిన రక్షణ సామాన్యమైంది కాదు. ఏమండి, అది గొప్ప రక్షణ. ఎంత గొప్ప రక్షణ నిర్రక్షణ చేస్తే ఎలాగా? ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు స్వామి. ఇంతవరకు ఎత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి ప్రభువా. ప్రతి హృదయంలో ఫలింపచేయండి. దేవుని దాసులకు ప్రత్యక్షమైన వాక్కు అని మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. స్తోత్రం నైనా, నీకు వందనాలు ప్రభువా. అలాగే ప్రతి ఒక్కొక్కరు కూడా పాపానికి ప్రభువా, పాపం చేయవాడు ప్రతి ఒక్కరు పాపానికి దాసుడవుతాడు. కానీ మీరు చేస్తున్నది ప్రతిదీ ప్రభువు ఉచితుడు చేయండి. నీతికి దాసులు కండి అని చెప్తున్నావు. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు మెలుగుగా ఉంటాడో ఆ దాసుడు ధన్యుడు. ప్రభు, నీ రాకడ సమీపమైన దినాల్లో మేము ఉన్నాం కనుక మీ మాట మాకు ఇచ్చారు. భూదిగంత వరకు నాకు సాక్షులుగా ఉండమంటున్నారు. నీ మరణ పునరుద్ధరణ ప్రచురించాలంటున్నారు. కానీ వాటిని పట్టించుకోవట్లేదు. ఆ విధంగా పట్టించుకున్నట్లుగా వందనాలయ్యా, స్తోత్రాలు. ఎంతవరకు ప్రభువా నీ వాక్యాన్ని ప్రభు ధ్యానించుకునే భాగ్యం ఇచ్చారు. ఎత్తబడిన వాక్యం ఫలింపచేయండి. ప్రతి హృదయాల్లో నాటబడి నీకు దోషులుగా, నీకు సాక్షులుగా నీ గురించి చెప్పేవారుగా ఉంటారు. కృప దయచేయమని అర్పించబడిన ప్రతి అర్పణ అంగీకరించండి. ఎత్తబడిన వాక్యం ఫలింపచేయండి. ఎంతోమంది బలహీనులు, అనారోగ్యంతో ఉన్నటువంటి వారు, సమస్యలతో ఉన్నవారు, చదువుకుంటున్న బిడ్డలు, ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న వారు, చేతి పని చేస్తున్నటువంటి వారు, పాడి పంటలు కలిగిన వారు అందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మహిమ తెచ్చుకోమని. ఇక రేపు ఎల్లుండు ఈబీఎస్ జరుగుతుండగా ప్రభా ఆ ప్రోగ్రాం 2 దినాలు కూడా ఘనంగా జరిగించండి. అలాగే ప్రభా మంగళవారం రాత్రి ఆన్లైన్ పేరు ఆశీర్వాదం జరిగించండి. లక్షవారం ఫ్యామిలీ సదర్స్ జరగబోతుండగా ఘనంగా జరిగించి మహిమ తెచ్చుకోమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యము మాకు వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు కూడా నీ చిత్తము నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్ములను శోధనలోకి తేక దుష్టి నుండి తప్పించండి. మహిమ, ఘనత, రాజ్యము, శక్తి, ప్రభావము మీదయ్యున్నది. ఎంతవరకు కాసి కాపాడిన మా తండ్రి, ఇక ముందు కూడా కాసి కాపాడమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదానికి ముందు ఒక మాట, ఎవరైతే రావాలని చెప్తారో రమ్య వాళ్ళు రాయండి. అదే కాకుండా మరి మంగళవారం రాత్రి ఆన్లైన్ పేరు అంటే లక్షవారం 1 తారీఖున మనకి ఇక్కడ ఫ్యామిలీ సదర్స్ ఉండడం వల్ల ఓ రోజు ముందు రాత్రి పెడతాం అనమాట. మంగళవారం రాత్రి ఆన్లైన్ పేరు ఉంది. లక్షవారం ఉదయం 9 గంటల నుండి ఇక్కడ భార్య భర్తల సమావేశం ఇక్కడే. గనుకన భార్య భర్తలుగా అందరూ రావాలి. అదే రోజు 1 తారీఖున యూత్ కూడా
క్లాసులు ఉన్నాయి. యూత్ కూడా రావాలి. అది వేరే క్లాసులు పై పెడతాం. యూత్ కూడా జరుగుతుంది. అదే టైం అది. అక్కడే భోజనాలని 1 తారీఖుకి మరి పద్మనాథ్ గారు వారు ఏర్పాటు చేస్తున్నారు వచ్చినట్టు వారికి. కాబట్టి మీరందరూ కూడా 1 తారీఖు ఖచ్చితంగా భార్య భర్తలతో రావాలి. ఒకవేళ భార్య భర్తలు లేకపోయినా రావచ్చు అండి, రావచ్చు, వినొచ్చు, పాలు పొందండి. కాబట్టి ఈ విషయమై పక్కన ఒకరు చెప్పండి అమ్మ ఒకసారి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూడిన మాకు నీ యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు సదా తోడై కడ వరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించుగాక. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అలా కూర్చోండి. రమ్య వచ్చారి పైకి వచ్చి ఒకసారి వివరించు. అలాగే పూర్ణమ్మ గారు